ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ వారం ఇప్పుడిప్పుడే కళ్యాణ్ మరియు తనుజ చక్కగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనుకుని జనాలు కొంచెం ఇష్టపడే లోపే ఈలోపు ఒక స్పెషల్ టాస్క్ని బిగ్ బాస్ తెంపాడు. ఆ టాస్క్లో ఏంటంటే రాజులు, ప్రజలు, అలాగే కమాండర్స్. సో ఈ ముగ్గురు ఉంటారనమాట. రాజులుగా దివ్య, రీతు మరియు కళ్యాణ్ ఉండడం జరిగింది. అలాగే కమాండర్స్గా తనుజ, నిఖిల్, సంజన అండ్ పవన్ కమాండర్స్గా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు అంటే భరణి, సుమన్ శెట్టి, ఇమానుయల్ వీళ్ళందరూ ప్రజలు అనమాట. ప్రజలకి ఒక స్పెషల్ ఛాన్స్ ఉంది. వాళ్ళు కమాండర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కమాండర్స్ రాజులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా రాజులు కమాండర్స్కి, ప్రజలకి పనులు చెప్తూ వస్తూ ఉంటారు. సో కమాండర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ప్రజలకి రాజులు పనులు చెప్పడం స్టార్ట్ అయింది. అయితే వాళ్ళు చెప్పే పనులకి చాలా సిలీగా ఫీల్ అవ్వటం జరిగింది. వాళ్ళు కమాండర్స్ని పిలిచి ఏదో ఒక పని చెప్తుండడం, అలాగే ప్రజలను పిలిచి వాళ్ళకి నచ్చిన సేవ చేయమండం ఈ విధంగా సాగుతూ ఉంది. అది అందరినీ నవ్వించిందని చెప్పాలి. ఇంతలోపే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు. దివ్య పవన్ కమాండర్ని పిలిచి నన్ను భరణి గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి, నాకు తల బాగా నొప్పి వస్తుంది, మసాజ్ చేయాలి అని చెప్పారు. వెంటనే వెళ్ళి భరణి గారిని వచ్చి మసాజ్ చేయమంటున్నారంటే ఈలోపు సుమన్ శెట్టిని పిలిచి మీరు మా ఇద్దరికి మధ్యలో నుంచి భరణి గారి కళ్ళలోకి చూస్తూ ఉండండి, ఆయన మీ కళ్ళలోకి చూస్తూ నా తలకి మసాజ్ చేయాలని చెప్పింది. దీంతో ఈ శిక్షణ దయచేసి మార్చండి, నా వల్ల కావట్లేదు అని భరణి చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పిలిచి ఆ చిరునవ్వు అంటే ఏంటి చెప్పండి అని చెప్పడం స్టార్ట్ చేశారు. చిరునవ్వు అంటే వాళ్ళకి తెలిసిన రీతిలో వాళ్ళు యాక్ట్ చేయడం చేశారు. అలా కాదు, అయితే చిరుగారి సాంగ్కి ఒక డ్యాన్స్ వేయండి అని చెప్పేసి సుమన్ శెట్టితో ఇంద్ర స్టెప్ వేయించడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్తో ముఠామిస్ట్రీ స్టెప్, భరణితో లస్డు కుమ్ముడు సాంగ్ని పర్ఫామ్ చేయమని చెప్పారు. వాళ్ళ దగ్గర పర్ఫామ్ చేస్తూ వస్తుండగా ఆ రాజులందరూ మీరు నేను ఎప్పుడైతే చిరునవ్వు అంటానో అప్పుడు స్టెప్ వేస్తూ ఉండాలన్నారు. వెంటనే భరణి ఏడుస్తూ వంటింట్లోకి వచ్చారు. మా అన్నని ఏం చేస్తారని ఇమానియల్ని పిలవగానే ఇమానియల్ని పిలిచి మీరు స్టెప్ వేయండి, అది మొట్టమొదటి స్టెప్ అనగానే పంచెత్తకుండా పంచని దించే స్టెప్ అయ్యండి, అది నవ్వుతూనే చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇదంతా అందరినీ బాగా నవ్వించిందనే చెప్పాలి. ఈ కంటెంట్ అంతా బాగానే ఉంది. అలాగే తింటున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు అందరూ తింటున్నారా, బాగానే ఉన్నారా అని చెప్పేసి రాజులు అడగడం. సుమన్ శెట్టి మా అమ్మగారు తినేటప్పుడు లేవద్దన్నారు, అందుకే లేవట్లేదని చెప్పడం. పర్వాలేదు తినండి అని చెప్పడం. ఆ తర్వాత బయటని వస్తుంటే నన్ను లోపలికి వస్తున్నప్పుడు మేకమి నన్ను అడగడం తెలీదా, మీరు నా పర్మిషన్ తీసుకొని రావాలి కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇదేమైనప్పటికీ రాజులు, కమాండర్స్ అండ్ ప్రజలని మూడు భాగాలుగా విభజించినప్పటికీ కూడా అప్పటి వరకు గేమ్ మొత్తం చాలా సరదాగా నవ్వుతూనే సాగింది. అయితే ఎప్పుడైతే కమాండర్స్ రాజులు అవ్వచ్చు, ప్రజలు కమాండర్స్ అవ్వచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అప్పుడు రాజుల నుంచి ఒకరు ఆ ప్లేస్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. అయితే ఆ ప్లేస్ నుంచి ఎవరు వైదొలుగుతారంటే రాణుల్లో ఒకరు వైదొలగాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. రాణులుగా రీతు ఇంకా దివ్య ఉన్నారు. అయితే దివ్యాన్ని తీసేద్దామని కళ్యాణ్ చెప్పినప్పుడు రీతు ఎందుకు కాదు, రీతు కన్నా నేను బాగా పర్ఫామ్ చేశానంటే నీకు ఆ విషయం ఏదైనా పని వచ్చినప్పుడు లేదా ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు క్రియేట్ చేసుకోలేదు, ఎవరైనా ఇవ్వడం వల్ల జరిగింది, కానీ రీతు క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పేసి కళ్యాణ్ డిఫెండ్ చేశాడు. అయితే రీతు కూడా నువ్వు మాట్లాడాలనుకుంటే నీ వైపు మాట్లాడు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతూ నిన్ను డిఫెండ్ చేసుకోకు అని చెప్పేసి దివ్యకి కౌంటర్ ఇచ్చింది రీతు. ఏదేమైనప్పటికీ కూడా దివ్య ఈ టాస్క్లో నిలబడాల్సి ఉంటుంది. దివ్య కరెక్ట్గా ఆడితే రాణిగా కొనసాగచ్చు. ఒకవేళ దివ్య ఓడిపోతే కనుక కంటెండర్స్ నుంచి ఒకరు రాణి అయ్యే లేదా రాజు అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కంటెండర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీలో పాల్గొనే వాళ్ళను మీకు మీరే ఎంచుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు. సంజనాని ఆడతానంటుంది, తనుజని ఆడతాను. తనుజ ఇప్పటి నుంచో కెప్టెన్ అవ్వలేదు కాబట్టి తనుజ ఆడతానని చెప్పేసి అంటూ వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ అండ్ పవన్ కూడా మేము కూడా ఆడతామన్నారు. సరే ఇదంతా ఎందుకు గొడవ, చీటీలు వేసుకుందాం, ఎవరి పేరు వస్తే వాళ్ళు వచ్చి మీరు ఆడండి అని చెప్పేసి సంజన చెప్పగానే సంజన పేరు అండ్ మరియు నిఖిల్ పేరు వచ్చేసరికి తనుజ కొంచెం డిసప్పాయింట్ అయిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ గేమ్ ఆడుతున్నప్పుడు సంచాలకుగా కళ్యాణ్ ఉన్నాడు. సో వాళ్ళ ఆటను చూసి ఒక గేమ్కి రీతు సంచాలకుగా, ఒక గేమ్కి కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆడుతున్నప్పుడు రీతు ఒకసారి నిఖిల్కి అవుట్ అని చెప్పింది, నువ్వు సేఫ్ అని చెప్పింది. ఆ తర్వాత తనుజ సేఫ్, నువ్వు అవుట్ అని చెప్పింది సంజనాకి. అలా చెప్పడం వల్ల మీరెందుకు మాటలు మారుస్తూ ఉన్నారు అని చెప్పేసి నిఖిల్
రీతుతో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ నేనే కదా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి, నేను ఇప్పటికి ఆలోచించుకున్నాను, నేను తీసేస్తున్నానని చెప్పేసి నిఖిల్ని తీయడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు తనుజకి తను ఆడిన విషయం సరిగ్గా నచ్చలేదు. నువ్వు ఇలా తీసుకోవడం డెసిషన్ తీసుకోవడం నాకు నచ్చలేదని చెప్పేసి కళ్యాణ్ మీద తనుజ అరుస్తుంటే, నువ్వు అరిచినంత మాత్రాన అంత అయిపోదు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను తనుజ అని చెప్పేసి అన్నాడు. లేదు, నువ్వు ఈ డెసిషన్స్ అసలు ఫేర్ సంచాలకువి కాదు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పేసి అన్నది. కళ్యాణ్ ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకుంటాడు. అక్కడ తనకి కరెక్ట్ అనిపిస్తేనే చేస్తాడు. అవతల వాళ్ళకి ఎంత క్లోజ్ అయినా చివరికి తనుజ అంటే హౌస్లో ఎంత ఇష్టం కళ్యాణ్కి. అండ్ 2 వారాలు నేరుగా నామినేట్ అవడానికి కూడా తన ఇంటి నుంచి తన చెల్లి మెసేజ్ వచ్చినప్పుడు కూడా కళ్యాణ్ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆటలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు కళ్యాణ్ ఎప్పుడు మంచి స్టాండ్ తీసుకుంటాడు. అది తనుజ అయినప్పటికీ ఇంకెవరైనప్పటికీ కూడా. తనుజ అంత గట్టిగా వారిస్తున్నప్పటికీ కూడా నేను ఇదే స్టాండ్ తీసుకున్నాను, తర్వాత నీ ఇష్టం తనుజ అని చెప్పేసి తనుజ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఏదైనప్పటికీ కళ్యాణ్ ఆట బాగానే ఉంది. ఇప్పుడు కళ్యాణ్, ఎమాన్యుయల్, తనుజ, పవన్ వీళ్ళందరూ కూడా నలుగురు మంచి ఆటను కనబరుస్తున్నారని చెప్పాలి. రీతు కూడా మంచి పొజిషన్లోనే ఉంది. ఇంకా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, అలాగే ఈ బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.